నేటి ఆధునిక యుగంలో మహిళల జీవితంలో ఆరోగ్యపరంగా చాలా సవాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రతి దశలోనూ ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. నెలసరి, గర్భం దాల్చటం, మెనోపాజ్ వంటి దశలు ఎదుర్కోవడానికి మహిళలకు పోషకాహారం చాలా అవసరం. ఐరన్ నుండి కాల్షియం వరకు మహిళలకు అవసరమైన పోషకాలేంటి, వాటి ప్రయోజనాలేంటి? అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా డాక్టర్ కమ్ సంజీవిని హెల్త్ ఛానల్ ప్రత్యేక కథనం. ముందుగా ఐరన్ శరీరం అంతటా ఆక్సిజన్ ను రవాణా చేయడంలో కీలక పాత్ర పోషించే ముఖ్యమైన ఖనిజం. ఋతుస్రావం సమయంలో రక్తం కోల్పోవడం వల్ల స్త్రీలు, ముఖ్యంగా ప్రసవ సమయంలో ఉన్న వారికి ఐరన్ అవసరం ఎక్కువ. ఐరన్ లోపం అలసట, బలహీనత, రక్తహీనతకు దారితీస్తుంది. ఐరన్ అధికంగా ఉండే ఆహారాలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఫోలేట్ లేదా ఫోలిక్ యాసిడ్ కణ విభజన, డిఎన్ఏ ఉత్పత్తికి కీలకమైన బి విటమిన్. గర్భధారణ సమయంలో నవజాత శిశువులలో న్యూరల్ ట్యూబ్ లోపాలను నివారించడంలో సహాయపడుతుంది. ప్రసవ సమయంలో స్త్రీలకు ఫోలేట్ చాలా అవసరం. ఫోలేట్ అధికంగా ఉన్న ఆహారాలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఇక ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు గుండె ఆరోగ్యం, మెదడు పనితీరు, వాపును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఒమేగా-3 నెలసరి నొప్పిని తగ్గించడానికి, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. కాల్షియం బలమైన ఎముకలు, దంతాలను నిర్వహించడానికి, కండరాల పనితీరు, నరాలు ఆరోగ్యంగా ఉండటానికి కాల్షియం చాలా ముఖ్యమైనది. మహిళలు భవిష్యత్తులో బోలు ఎముకల వ్యాధికి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాల్షియం ఎక్కువగా తీసుకుంటే దీన్ని అదుపులో ఉంచవచ్చు. విటమిన్ డి. కాల్షియం గ్రహించడానికి, ఎముకల ఆరోగ్యం బాగుండటానికి, రోగ నిరోధక శక్తి సమర్థవంతంగా ఉండటానికి విటమిన్ డి అవసరం. చాలా మంది స్త్రీలలో విటమిన్ డి స్థాయిలు సరిపోవు. ప్రత్యేకించి పరిమిత సూర్యకాంతి ఉన్న ప్రాంతాల్లో నివసించేవారు లేదా ఎక్కువ సమయం ఇంటి లోపలే గడిపేవారు విటమిన్ డి లోపం కలిగి ఉంటారు. అందుకే విటమిన్ డి శరీరానికి అందేలా చూడాలి.